జమ్మూ కాశ్మీరులో 25 మందిపై ఉగ్రదాడిని ఖండించిన సామాన్యులు, మేధావులు. ఈ సంఘటనకు సంబంధించి చిన్న ర్యాలీ తీస్తున్న సందర్భంగా బీజేపీ అంటేనే హిందూ మతమా, మిగతా వాళ్ళం మొత్తం హిందువులం కాదా, భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తము హిందువులు కాదా అని ప్రశ్నిస్తున్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో డేలేజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ జస్టిస్ చంద్రకుమారు కాశ్మీర్ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్న దిశ హంతకులను వ్యక్తిగతంగా చట్టానికి విరుద్ధంగా శిక్షలు వేయటం వలనే ఈరోజు అధికారులు ఆ సమస్య పైన చట్టపరమైన సమస్యల్లో ఇరుక్కున్నారు అని మాట్లాడుతున్నారు చంద్రకుమార్ గారు. దేశం ఏమన్నా ఉందా? అమెరికాలో ఉంది, లండన్లో ఉంది, రష్యాలో ఉంది, చైనాలో ఉంది, కెనడాలో ఉంది. ప్రతి ఒక్క దేశంలో హిందువు ఉన్నాడు. హిందూ దేశం లేని లేదు. అర్థమైందా? మరి ఇంతమంది నక్సలైట్లు దగ్గర 200 మంది పైన చనిపోయారు. ఏ ఒక్క నక్సలైట్ మీద ఈ బీజేపీ వాళ్ళు స్పందించలేదు ఎందుకు? ర్యాలీ తీయలేదు ఎందుకు? ఎందుకు తీయలేదు? ఇవాళ కాశ్మీర్లో పోతే మీరు హిందువులని చంపించారు, చచ్చిరు. వాళ్ళు మీరు హిందువులని చంపారు. హిందువుల గురించి ర్యాలీ తీసారు. మన నక్సలైట్ల గురించి ఎందుకు ర్యాలీ తీయలేదు? దేనికి ర్యాలీ తీయలేదు? నక్సలైట్లు హిందువులు కాదుగా. వాళ్ళు హిందువులే. ఎందుకు నీకు హిందువులు కాదు నీకు చెప్పారా? నీకు రాసి పెట్టారా? నేను హిందువులు కాదని రాసి పెట్టాను. నక్సలైట్ ప్రతి ఒక్కడు ఉన్నాడు హిందువు. ఆయుధాలు బట్టి ఎవరిని చంపించారు? ఆయుధాలు బట్టి ఎవరిని చంపారు? ఎవరిని చంపారు? ఆయుధాలు బట్టి ప్రజలను అయితే చంపలేదు. ప్రజలు చంపలేదు కదా, చంపలేదు కదా. ఎవరిని చంపారు? అన్యాయం చేసిన చంపారు, దోపిడీదారులను చంపారు, అన్యాయం చేసిన చంపారు, అన్యాయంగా పేద ప్రజల భూములు ఆస్తులు గుంజుకున్నని చంపారు. అర్థమైందా? ఎవరిని చంపలేదు కదా అన్యాయంగా. ఎవరిని నక్సలైట్ చంపలేదు. దోపిడీదారులను, దొంగలను, అన్యాయం చేసిన వాళ్ళని, భూదోపిడి అన్ని చేసిన వాళ్ళను చంపారు. నక్సలైట్ల పైన దాడిని హిందూ ధర్మశాస్త్రం ఖండించటం లేదు. ఎందుకు ఖండిస్తలేదు? నేను అదే అనేది, నేను ప్రశ్నించేది అదే. ఎందుకు ఖండిస్తలేదు అంటే నువ్వు నక్సలైట్లను చంపాలని చెప్పి నువ్వు ఎందుకు అంటున్నావు? దోపిడి వాళ్ళు ఉంటే నా పెత్తనం సాగదు, నా దోపిడి సాగదు, నా అన్యాయము అక్రమం ఇవన్నీ సాగాయని నక్సలైట్లను అంతమొందించాలని వీళ్ళ పన్నాగం రాజకీయ నాయకులది. అర్థమైందా? ఇవాళ 28 మంది వస్తే నువ్వు ర్యాలీ తీస్తున్నావు బీజేపీని. ఇంతమంది 200 పైన నక్సలైట్లు, 400 పైన మంది చనిపోతే నువ్వు ర్యాలీ తీస్తలేవు. ఎందుకు తీస్తలేవు? దేనికి తీస్తలేవు అంటే వాళ్ళు చచ్చిపోతే ఈ దోపిడీ దౌర్జన్యం ఇదంతా మన వంశం అవుతుందనే కదా నువ్వు ర్యాలీ తీస్తలేవు. అందుకనే లేనుంది ఉన్నది దేశ పెట్టడానికే ఈ బూర్జో పార్టీ. మీ పేరు ఏందన్నా? నా పేరు యాదగిరి. ఎక్కడనే? ఇక్కడనే హౌసింగ్ బోర్డు. ఏం పని చేస్తావనా? నేను సోషల్ వర్కర్. సోషల్ వర్కరా? వెరీ గుడ్. ప్రస్తుతం ఏం చేస్తున్నావు? ప్రస్తుతం రియల్ ఎస్టేట్ చేస్తా, మామూలుగా మేస్త్రి పని చేస్తా. ఓకే, పని చేసుకుంటుంది. కాంట్రాక్ట్ మేస్త్రి పని కాంట్రాక్ట్ పడతావా? కాంట్రాక్ట్. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ. విషయం ఏంటంటే ఈ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన, ఉగ్రవాదులు వచ్చి పర్యాటకుల మీద, అంటే అక్కడ కాశ్మీర్ అందాలను చూస్తామని పోయినటువంటి వాళ్ళు స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరి అటువంటి వాటి మీద ఒక విచక్షణారహితంగా కాల్పులు జరిపి దాదాపు 26 మంది మరణానికి వారు కారణమైనారంటే మరి ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది. మొత్తం అసలు మానవ జాతే సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి అసలు ఏమైనా హృదయం ఉన్నదా, మనసు ఉన్నదా? ఎందుకు దాడి చేస్తున్నారు? పిచ్చి పని. ఎవరిని చంపితే ఏమొస్తుంది? అక్కడ మీరు అంతమంది మీద దాడి చేసి చంపితే ఏమొస్తుంది? ఇటువంటి చర్యల వల్ల అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు ఎప్పటికీ సాధించలేరు. మేము ఈ సమావేశం మొట్టమొదలు ఈ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఉగ్రదాడిని మేము ఖండిస్తూ ఒక తీర్మానం చేస్తున్నాం. అక్కడ ప్రజలు కూడా ఏదైతే ఉందో దీన్ని ఏదో మతోన్మాద శక్తులు ఉపయోగించుకోకుండా దాన్ని
ప్రజలు దీన్ని మత కోణంలో చూడొద్దని చెప్పేది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నాం.